పోటీ చేసే స్థానాల్లో గెలుపు లక్ష్యంగా పవన్ కళ్యాణ్ తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. అందులో భాగంగానే రైల్వే కోడూరు జనసేన అభ్యర్థిని మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. అరవ శ్రీధర్కు రైల్వే కోడూరు టికెట్ను కేటాయించింది జనసేన. మొదట ఈ స్థానంలో యనమల భాస్కర్ను ప్రకటించింది. అయితే క్షేత్రస్థాయి నుంచి వచ్చిన రిపోర్ట్తో అభ్యర్థిని మార్చాల్సిందేనని నిర్ణయానికి వచ్చారు. దీంతో అరవ శ్రీధర్కు టికెట్ను ప్రకటించారు. ఇటీవల ఆయన పిఠాపురంలో పవన్ సమక్షంలో పార్టీలో చేరారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. ఇటు రైల్వే కోడూరులో మనం చూస్తే శ్రీధర్కు టికెట్ ఇచ్చినట్టు తెలుస్తోంది, యనమలను కాదని. సో అక్కడ సడన్ గా ఈ చేంజెస్ రావడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు అనుకోవచ్చు? సపోజ్ మొత్తం మీద చూసుకుంటే గతంలో ఏదైతే వైఎస్ఆర్సీపీకి జనసేనకి సంబంధించి కూడా 18 మందితో జాబితా విడుదల చేసింది. జనసేన అభ్యర్థులకు సంబంధించి ఏదైతే 10 రోజుల క్రితం జాబితా విడుదల చేసిందో దాంట్లో రైల్వే కోడూరుకు సంబంధించి కూడా జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా యనమల భాస్కర్ రావుని అభ్యర్థిగా ప్రకటించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఆ తర్వాత నియోజకవర్గంలో అసంతృప్తులు, ఆగ్రహాలు ఇటు ప్రజల నుంచి కూడా అనేక సర్వేలు నిర్వహించారు. ఐవీఆర్ఎస్ సర్వేలకు సంబంధించి కానీ జనసేన కార్యకర్తల వ్యక్తిగత అభిప్రాయాలకు సంబంధించి తదితర అంశాల నేపథ్యంలో కూడా అక్కడ ప్రజల నుంచి, కార్యకర్తల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే రైల్వే కోడూరుకు సంబంధించి రాయలసీమ ప్రాంతంలో ఉన్న ఈ ఏరియా ఇక్కడ కడప జిల్లా అందులో కూడా. సో ఈ నేపథ్యంలో అక్కడ బలమైన వ్యక్తి, సామాజిక పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ బలమైన వ్యక్తి ఉండాలనేది ఏ పార్టీ అయినా చూస్తాం. సో దానిలో భాగంగానే ఆ తర్వాత అభ్యర్థిని ప్రకటించిన తర్వాత పూర్తి స్థాయిలో మార్పులు చేర్పులకు సంబంధించి కూడా జనసేన కసరత్తు చేసింది. దాదాపుగా ఈ 15 రోజుల వ్యవధిలో 3 సార్లు సర్వేలు నిర్వహించారు. గత 4 రోజుల క్రితమే బిగ్ టీవీ ముందే చెప్పడం జరిగింది, రైల్వే కోడూరుకు సంబంధించి జనసేన అభ్యర్థిని 2-3 రోజుల్లో మార్చే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయని చెప్పి. సో ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం అవనగడ్డకు సంబంధించి అభ్యర్థిని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవరైతే ఇటీవల టీడీపీ నుంచి జనసేనలో చేరారో ఆయన్ని అవనగడ్డకు సంబంధించి మండలి బుద్ధప్రసాద్ని ప్రకటించారు. ఆ రోజు ఉదయమే కూడా ఖచ్చితంగా రైల్వే కోడూరుకు సంబంధించి మార్పులు చేర్పులకు సంబంధించి కూడా కసరత్తు జరుగుతుందని చెప్పి కూడా జనసేన ఒక ప్రకటన చేసింది. సరిగ్గా కొద్దిసేపు క్రితమే జనసేన రైల్వే కోడూరుకు సంబంధించి సర్పంచ్ ఏదైతే గ్రామస్థాయి సర్పంచ్గా ఉన్నారో మాజీ సర్పంచ్ 4 రోజుల క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆయన జనసేనలో చేరారు. ఆయన చేరిన నాటి నుంచి కూడా ఆయనకు సంబంధించి కూడా ప్రజల్లో మంచి సానుకూల వాతావరణం ఉండటం, ఆయనకు సంబంధించి ప్రజల్లో మంచి అభిప్రాయం ఉండటం, అలాగే జనసేన నిర్వహించిన సర్వేల్లో కూడా ఆయనకి చాలా పాజిటివ్గా ఏదైతే భాస్కర్లతో పోల్చుకుంటే శ్రీధర్కి చాలా ఎక్కువగా కూడా పాజిటివ్గా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే శ్రీధర్ అయితే బాగుంటుందని చెప్పి జనసేన భావించి కొద్దిసేపు క్రితమే అధికారికంగా కూడా జనసేన ప్రకటించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో గెలిపే ధ్యేయంగా ఎన్ని సీట్లలో పోటీ చేశామనేది కంటే కూడా పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిపే ధ్యేయంగా కూడా పవన్ కళ్యాణ్ తన నిర్ణయాన్ని తీసుకున్నారు. దానిలో భాగంగానే ఇప్పటివరకు ఆయన పోటీ చేస్తున్న 21 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి 20 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి అభ్యర్థుల ప్రకటన చేశారు. ఒక పాలకొండకు సంబంధించి అభ్యర్థిని ప్రకటన చేయాల్సి ఉంది. అది కూడా ఇవాళ రేపట్లో ప్రకటన చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. 20 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 19 మందిని గతంలో వారిని చేశారు. ఏదైతే రైల్వే కోడూరుకు సంబంధించి మాత్రం అభ్యర్థిని తాజాగా మార్పులు చేర్పులు చేశారు. సర్కార్. రైట్, థ్యాంక్ యూ శివ.